బాలికలు మహిళా సంరక్షణ పట్ల మరింత శ్రద్ధ వహించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ముఖ్యమంత్రి యనాదుల కోసం ప్రత్యేకించిన చర్యలు చేపడుతున్నట్లుగా నెల్లూరులో నిర్వహించిన వివిధ శాఖ సమీక్షలో పాల్గొన్నారు. ఇక సెల్ ఫోన్ తీసిందన్న అనుమానంతో పక్కింటి వారు బాలికకు వాతలు పెట్టడం అమానవీయ ఘటన అని ఆమె విచారం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు యానాదుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా అతిథి వస్తున్నారు. ఇవి 4 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యానాదుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా అతి త్వరలో పెట్టబోతున్నారు. ఈ దత్తి ఆపాలో మనం 500 మంది ఒక గ్రామంలో గిరిజనులు ఉంటే చాలు అని చెప్పారు. లేదా ఆ గ్రామంలో 50% ఎస్టీలు ఉంటే ఇది వర్తిస్తుంది ఈ పథకం. దానికి ఏంటి అంటే ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టారు అని అంటే మన ఇండియా మొత్తం మీద 5 కోట్ల మంది ఎస్టీలు ఉన్నాం ప్రజెంట్. వారి కోసం 55,000 కోట్లు ఖర్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఇంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండి ఇప్పటికీ ఇంకా గిరిజనులకు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే మనం ఏ విధంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం, ఏ విధంగా ఆదుకోగలుగుతాం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా వెళ్తాయి, ఏ విధంగా అందుతాయి? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటే తీసుకుంటుంది, మిగిలిన వాళ్ళు అవసరం లేదు అనుకుంటే కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఉంది, ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఇవి మనకేంటంటే ఇప్పటిదాకా ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టులకు కూడా నేను లెటర్స్ పంపిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ ఆర్ ఎస్సీ బీసీ ఎవరికైనా, అంటే ఇక్కడ ఎస్టీలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇందాక ఒక సిడిపిఓ గారు చెప్పారు ఎస్సీలు కూడా అండర్ వెయిట్ ఉన్నారు అని. అంటే పూర్తిగా దాని మీద నాలెడ్జ్ లేకపోయినా మనకు ప్రభుత్వం ఇస్తుంది, ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలి అని పరిజ్ఞానం